హాఫ్ కేజీ మటన్ అయితే ఈరోజు ఇంట్లోకి తెచ్చినాము. హాఫ్ కేజీ ఉల్లిపాయలు అయితే కోసినాము. హాఫ్ కేజీ మటన్ అయితే ఈరోజు ఇంట్లోకి తెచ్చినాము. హాఫ్ కేజీ ఉల్లిపాయలు అయితే కోసినాము. ఉల్లిపాయలు అయితే ఇలా ఎర్రగైన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. అలా అని ఉక్కోకూడదు, లాస్ట్కి కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసినాం కదా, ఇక ఇలా ఎర్రగైన తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి. కలుపుకున్నాం కదా, మటన్ వేసి మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇగో కారం వేసుకోవాలి. ఉప్పు కారం తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. హాఫ్ కేజీకి మేమైతే 2 చెంచాల కారం వేసినాం. మేము కారం ఎక్కువ తింటాము, తక్కువ తినే వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసినాం, కొంచెం మటన్ మసాలా, కొబ్బరి పొడి కొంచెం చిక్కగా కావడానికి కొబ్బరి పొడి వేయాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇక 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే పచ్చకు ఉప్పు కారం పట్టిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటా వేసి బాగా కలుపుకొని బాగా కలపాలి. టమాటా అయితే ఉడికిపోయింది. మూత తీసుకొని చూస్తే టమాటా అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ కలిపి తగినంత వాటర్ వేయాలి. వాటర్ పోసుకొని తగినంతగా చూసుకోవాలి. మూత అయితే పెడుతున్నాము. విజిల్స్ ఒక 10 వచ్చిందాకా మూత పెట్టాలి. 10 రావంగానే తీసి చూడాలి.
మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. 10 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటే ఇగో కర్రీ అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్లో నుంచి ఊడ్చి ఇగో లాస్ట్కి కొత్తిమీర వేస్తే మటన్ కర్రీ రెడీ.